మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా చూసేటువంటి 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందు ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చి ప్రజాకంటక పరిపాలన కొనసాగిస్తూ విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ ఒక దోపిడీ సామ్రాజ్యాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఈరోజు నిర్మిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పుకుంటే పొట్ట కోసం ఎవరైనా ఏదైనా పని చేయొచ్చు, ఆయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే తప్పేంది అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా మొత్తం పరిపాలనపై ఉండాల్సినటువంటి ఒక సోయి స్వార్థపూరితమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ దందాలకు ఇవాళ పాల్పడుతూ ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తులను కూడా రియల్ ఎస్టేట్ దందాలకు వినియోగిస్తూ ఇవాళ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ఒక రీతిలో అన్యాయాన్ని గురి చేస్తూ ఉన్నారు. శాశ్వతంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శాపంగా మారింది. అటువంటి దుర్మార్గమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ దోపిడీ ఉదంతాలలో ఒకానొక ఉదంతం నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రధానమంత్రి ఏక్తా మాల్, PM యూనిటీ మాల్ ఆర్ ప్రధానమంత్రి ఏక్తా మాల్. ఈ ఏక్తా మాల్ అని చెప్పని మనకు మల్కం చెరువు, మనం గచ్చిబౌలికి పోతుంటే మల్కం చెరువు అని చెప్పని ఒక చెరువు ఉంటుంది ఎడం వైపు, కుడివైపు దానికి ఎదురుగానే ఏక్తా మాల్ అని చెప్పని ఒక మాల్ నిర్మాణం కోసం అని చెప్పని అక్కడ 6 ఎకరాల 12 ఎకరాల భూమిని అక్కడ తవ్వకాలు గివకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఆ భూమికి వెనక వైపు దుర్గం చెరువు, భూమికి ముందు వైపు మల్కం చెరువు, చుట్టన్ని అద్భుతమైన పెలేషియస్ బిల్డింగ్స్, కూతవేటు దూరంలో టీ హబ్, టీ వర్క్స్, హై అండ్ ఐటీ కంపెనీస్, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నటువంటి ఒక అత్యంత విలువైనటువంటి ఒక ఖరీదైనటువంటి ఒక భూమి. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 202 కోట్ల రూపాయల ధనాన్ని కూడా విచ్చలవిడిగా దుర్వినియోగపరుస్తూ ఏ లక్ష్యం కోసమైతే PM ఏక్తా మాల్ను కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందో దానికి పూర్తిగా భిన్నంగా ఒక రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నారు అని చెప్పని సాక్షాత్తు మా అధినాయకుడైనటువంటి గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ KT రామారావు గారు 10/8/26 అంటే ఈ నెల 10వ తారీఖు నాడు గౌరవనీయులు యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారికి ఈ లేఖ రాసినారు. ఈ లేఖలో స్పష్టంగా కేటీఆర్ గారు చాలా అంశాలను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేసినారు. మీరు 202 కోట్ల రూపాయలతో ఏక్తా మాల్ను నిర్మించమంటే ఇక్కడ ప్రైవేట్ ఇన్వెస్టర్ టవర్స్ నిర్మిస్తూ ఉన్నారు. ప్రైవేట్ వాళ్లతో కుమ్మక్క అయిపోయి దీన్ని ఒక రియల్ ఎస్టేట్ దందాలకు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. లక్ష్యాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా వాళ్లకు కొమ్ము కాస్తున్నటువంటి వంశీరామ్ బిల్డర్స్, అపర్ణ బిల్డర్స్ అని చెప్పని వాళ్లకు మొత్తం ఈ భూమినంతా కూడా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేస్తూ ఉన్నారు. మీరిచ్చిన 202 కోట్ల రూపాయలను కూడా
విచ్చలవిడి దుర్వినియోగం చేయడమే కాకుండా అడ్డమైనటువంటి ఒక అగ్రిమెంట్లు ఈ ప్రైవేట్ కన్సార్టియం ఏదైతే వంశీరామ్ బిల్డర్సు తర్వాత అపర్ణ బిల్డర్స్ ఉన్నారో వీళ్లకు బ్యాక్ టు బ్యాక్ ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉన్నారు, విచ్ ఇస్ అగైన్స్ ది వెరీ డిస్బర్స్మెంట్ రూల్స్ అని చెప్పని వారు పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతూ గత 2-3 సంవత్సరాలుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడల్ పేరు మీద చేపడుతున్న అనేక ప్రాజెక్టులలో కూడా అవినీతులు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన మొత్తం డిపిఆర్ పైన, ఫైనాన్షియల్ మోడల్ పైన, ల్యాండ్ వాల్యుయేషన్ పైన, టెండర్ డాక్యుమెంట్ల పైన మొత్తం పైన విచారణ జరపండి అని చెప్పని ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీ రామారావు గారు ఈ లేఖ రాసినారు. ఈ లేఖ రాస్తే తదనంతరం వారి యొక్క ఆదేశాల మేరకే మళ్ళా 12వ తారీఖు నాడు 10వ తారీఖు నాడు లేఖ రాసినారు. 12వ తారీఖు నాడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మేమంతా కూడా ఆ రోజు ఆ ధర్నా కార్యక్రమానికి వెళ్ళి అక్కడ ఆ స్థలంలో ఏం జరుగుతుంది అని చెప్పని సందర్శన పెట్టుకున్నాము. పోయి చూస్తే మొత్తం మీకు నాగసాకి, హిరోషిమా ప్రాంతాలలో ఆటం బాంబు వేస్తే ఎంతెంత లోతు గుంతలు ఏర్పడితే అట్లా గుంతలు కనబడుతున్నాయి. పెద్ద పెద్ద తోమేసినారు. డిపిఆర్ అప్రూవల్ లేదు, జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉన్నాయో లేవో దేవుని కెరక, మొత్తానికి మాత్రం ఖుదాయి ఓరాయే తోమకాలు అవుతున్నాయి. సరే మేము పోయినాం, ఇదంతా అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని చెప్పని 12వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మేము మీ మీడియా ప్రతినిధుల సమక్షంలోనే వెళ్ళి ఆడ కొంత ప్రదర్శనలు నిరసన తెలిపినాం. 12వ తారీఖు నాడు ఇది జరిగింది. 10 నాడు లేఖ, 12 నాడు ధర్నా. 19వ తారీఖు నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రెస్పాండెడ్ టు ద లెటర్ రిటర్న్ బై శ్రీ కేటీ రామారావు గారు. 10వ తారీఖు నాడు లేఖ రాస్తే 19వ తారీఖు నాడు మా ధర్నా తర్వాత కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పని డిపిఐఐటి ఏదైతే సంస్థ ఈ ఏక్తామాల్ నిర్మాణం కోసం 202 కోట్ల రూపాయలు ఇచ్చిందో ఆ సంస్థ వాళ్ళు యాజ్ అ రెస్పాన్స్ టు ద లెటర్ రిటర్న్ టు నిర్మలా సీతారామన్ దిస్ లెటర్ హ్యాస్ కమ్. దీంట్లో ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్లో ఉన్నటువంటి అవకతవకలు, మీరేమో మాకు 40-45 ఫ్లోర్ల కాన్ఫిగరేషన్ అని చెప్పని మాకు డిపిఆర్ పెట్టినారు, కానీ జిహెచ్ఎంసీ ప్లాన్ మీరైతే సబ్మిట్ చేసినారో విచ్ ఇస్ ఎట్ టు బి అప్రూవ్డ్ దాంట్లోనేమో గ్రౌండ్ +31, గ్రౌండ్ +35 అని చెప్పని రకరకాల ప్లేస్లో రకరకాల రీతుల్లో పెట్టినరు. అసలు మీరు ఎన్ని ఫ్లోర్లు కడుతుండ్రా చెప్పుర్రా అని చెప్పని లేఖలో అడిగినారు. తర్వాత ఒక్కో చోట ఒక్కో ఫిగర్ చెప్పినారు. ప్రాజెక్ట్ కాస్ట్ ఒక దగ్గర 2,000 కోట్లు అంటున్నారు, ఒక దగ్గర 3,000 కోట్లు అంటున్నారు. వాట్ ఈజ్ యాక్చువల్ కాస్ట్ అని చెప్పని కూడా అడిగినారు. తర్వాత ఈ బిల్టప్ ఏరియా ఎంత, కాస్ట్ అపోర్షన్మెంట్ ఎంత, తర్వాత మేమిచ్చినటువంటి 202 కోట్ల రూపాయలను ఏ రకంగా మీరు వినియోగించుకుంటున్నారు అని చెప్పని మొత్తం స్పెండింగ్ ప్యాటర్న్, ఫండింగ్ ప్యాటర్ను, తర్వాత మీకు ఏమేమి జిహెచ్ఎంసీకి ఆల్రెడీ ఒక 60 కోట్ల రూపాయలు కట్టేసిండ్రు వీళ్ళు ఉట్టినే, ఎందుకు కట్టినరు, ఏ ప్రాతిపదికన కట్టినరు అని చెప్పని మొత్తం మీద ఒక కంప్లీట్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ను సబ్మిట్ చేయమని చెప్పని లేఖనిచ్చింది. సరే, ఇది కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నిరంతరం చేసినట్టుగానే దీనికి కూడా చేసింది. ఈ సందర్భంగా బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకులు గుడ్డిగుర్రం పళ్ళు దోమినట్టుగా ఒక మౌనవ్రతం పాటిస్తూ పరోక్షంగా రేవంత్ రెడ్డి యొక్క దోపిడికి మద్దతు తెలుపుతున్నటువంటి ఒక తరుణంలో బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా కేటీ రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెచ్చింది, లేఖ వచ్చింది, సంతోషం. అయితే దీంట్లో కొంత లోతుగా మీరు దయచేసి మీడియా మిత్రులు కానీ తెలంగాణ సమాజం కానీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి కుర్చీని అడ్డం పెట్టుకొని తన పాత వాసనలను వీడగొట్టుకోకుండా ఒక రియల్ ఎస్టేట్ దందాలు ఎట్లా చేస్తూ ఉన్నాడు, తన షెల్ కంపెనీలు కావచ్చు, లేకపోతే తన చెప్పు చేతల్లో పనిచేసేటువంటి ఒక బడాబాబులైన బిల్డర్లు కావచ్చు, వీళ్ళందరిని అడ్డం పెట్టుకొని ఒక రియల్ ఎస్టేట్ దందాలు ఎట్లా పాల్పడుతున్నారో దయచేసి తెలంగాణ సమాజం నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఒక కీలకమైన అంశాలను దయచేసి లోతుగా గమనించాలా అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇది ఒక 3 డిపిఆర్లు, 3 టెండర్లు, 7 మ్యానిపులేషన్లు, మొత్తానికి ఇదంతా కూడా ఒక గుండుగుత్త గఫ్లా. మొత్తం పిఎం ఏక్తామాల్ అనేది గుండుగుత్త గఫ్లా. ఎక్కడ నాకు బాధ అయింది అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎంత ఆశ ఉందా అంటే రేపు పొద్దుగాల వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఆశ ఉంది. సంతోషం ఉంటే సంతోషమే. మరి మీ రేవంత్ రెడ్డి మీకేమన్నా చుట్టమా, పక్కమా, లేకపోతే ఇంకేమన్నా సడ్డ కూడా ఇంకేదన్నా ఏంది మీకు?
ఏ కారణం చేత మీరు నోరెప్పరు? మీ ప్రధానమంత్రి పేరు మీద ఒక ఏక్తా మాల్ నిర్మిస్తుంటే ఆ ఏక్తా మాల్లో అవకతవకలు జరుగుతుంటే మీరేమో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటే మీరు బానిసకు ఒక బానిస అని చెప్పని రేవంత్ రెడ్డికి బానిసగిరి చేస్తారేందా? మీరు మోడీకి బానిసగిరి చేయండి అని చెప్తూనే నేను కొన్ని విషయాలు తమ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తాను. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పిఎం ఏక్తా మాల్. ఈ పిఎం ఏక్తా మాల్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్ట్. ఇది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని శాస్కీ స్కీమ్ అని చెప్పని దాని కింద ఒక 5,000 కోట్ల రూపాయలు ఏక్తా మాల్ కోసం దేశవ్యాప్తంగా కేటాయించి దాంట్లో మన రాష్ట్రానికి 202 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కేటాయించిన విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మాల్ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ మాల్లు? ఇనార్బిట్ మాల్ ఉన్నది, సిటీ సెంట్రల్ మాల్ ఉన్నది, మళ్ళీ ఈ పిఎం ఏక్తా మాల్ ఏంది అని చెప్పని నేను కూడా మొదటి మాల్ అట్లే అనుకున్నా. దాన్ని కొంచెం లోతుగా చదివిన తర్వాత అర్థమైందే అంటే పిఎం ఏక్తా మాల్ బడాబాబుల మాల్ కాదు, ఇది పేదోళ్ల మాల్. ఇది ఈ రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక చేతి వృత్తి కళాకారుల యొక్క ఉత్పత్తులను ప్రదర్శిస్తూ వాటిని అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకోవటం కోసం ఒకటే ఒక ప్లేస్లో మొత్తం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన మొత్తం దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా షోకేస్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ మార్కెటింగ్ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పని వి షుడ్ అప్రిషియేట్ నరేంద్ర మోడీ. ఒక మంచి కాన్సెప్ట్ ఇది. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చిన్న చిన్న కులాల వాళ్ళు, చిన్న చిన్న వృత్తి కళాకారులు వాళ్ళ ఉత్పత్తులు షోకేజ్ చేసుకోవాలి. పెంబర్తి కావాలంటే అడిగి పోవాలా, ఈడ బండెక్కి మనము జనగాం దాటి పెంబర్తి పోతే తప్ప మనకి ఇత్తడి వృత్తులు కనబడవు. గద్వాల చీరలు కావాలంటే 200 కిలోమీటర్లు పోవాలా, లేకపోతే సిరిసిల్ల చీరలు కావాలంటే దాదాపు 150 కిలోమీటర్లు పోవాలా, నిర్మల్ పెయింట్లు కావాలా అంటే మనం దాదాపు 200 కిలోమీటర్లు పోవాలా. ఇన్ని ఉత్పత్తులను కూడా ఒకటే దగ్గర ఒకటే మాల్లో కేంద్రీకృతం చేసి ఐటీ హబ్ చుట్టంతా చాలామంది విదేశీ వ్యాపారస్తులు వస్తారు, ఇన్వెస్టర్స్ వస్తారు. వాళ్ళంతా కూడా వచ్చినట్టయితే భారతదేశానికి సంబంధించినటువంటి ట్రెడిషనల్ వృత్తులన్నీ కూడా ఉత్పత్తులు కనబడతాయి అని చెప్పని వారు దాన్ని పెట్టినారు. దాన్ని మా భిక్షపతి గారు, వీరు మఠం భిక్షపతి గారు ఆందోళన నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు. వీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ స్టేట్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు వీరు చైర్మన్గా ఉన్నారు. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు వీరు చైర్మన్గా ఉన్నారు. ఈ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ను నోడల్ ఏజెన్సీగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ మొత్తం నిర్మాణాన్ని కూడా ఏక్తా మాల్ను కూడా నిర్మించాలా అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే వీరి ప్రోద్బలము, తర్వాత వీరు కేటీఆర్ గారిని ఇద్దరు కలిసి చేసినటువంటి ఒక ప్రయత్నం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి 202 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇది 23/9/23 నాడు రాసిన లేఖ. ఇది ఆయన అప్పుడు స్పెషల్ సెక్రటరీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ వాజ్ మిస్టర్ విష్ణువర్ధన్ రెడ్డి. వాళ్ళు అప్పుడు రాసింది ఏందయ్యా అంటే, మేము 202 కోట్ల రూపాయలు మేము తీసుకుంటాము. కేంద్ర ప్రభుత్వం ఒక నియమ నిబంధన పెట్టింది, ప్రతి రాష్ట్రానికి మేము నిధులు ఇస్తాము, కానీ భూములు మాత్రం మీరు ఇవ్వాలా. ఆ నిధులు ఇచ్చిన దానికి కూడా మేము 50 ఏళ్ల రీపేమెంట్ లోన్, అది ఇంట్రెస్ట్ ఫ్రీ 50 ఇయర్ లోన్. రాష్ట్రం రీపేమెంట్ చేయాలా, కానీ 50 ఏళ్ళ తర్వాత చేయండి మీరు ఇంట్రెస్ట్ ఫ్రీ అని చెప్పని ఆ లోన్ ఇచ్చి ప్రభుత్వమే భూమి ఇవ్వాలా అని చెప్పని నిబంధన పెడితే భిక్షపతి గారు వీళ్ళంతా కలిసి కష్టపడి ఆ భూమిని ఐడెంటిఫై చేసి 5 ఎకరాల 16 గుంటలు 5 ఎకరాల 16 గుంటలు అప్పుడు లిడ్ క్యాప్ అంటుండే, ఇప్పుడు లిప్కో అంటాం. ఆ లిప్కో వాళ్ళ భూమిని లీజ్ అగ్రిమెంట్ కింద తీసుకొని ఇక్కడ నిర్మాణం చేస్తాము అని చెప్పని వీళ్ళు మొత్తం, ఇది డిపిఆర్, ఇది లేఖన్న, ఇది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విచ్ వాజ్ సబ్మిటెడ్ బై కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేసిన డిపిఆర్, రాసిన లేఖ. ఈ లేఖలో ఉన్నది ఏంటయా అంటే మొత్తం 6 ఫ్లోర్లు, అంటే గ్రౌండ్లో 2 ఫ్లోర్లు, పైన 4 ఫ్లోర్లు,
2,12,842 స్క్వేర్ ఫీట్లు మాత్రమే మేము నిర్మాణం చేస్తాము అని చెప్పని మొత్తానికి డిపిఆర్ అన్న ఇదంతా అద్భుతమైన డిపిఆర్ తయారు చేసిండ్రు. ఈ డిపిఆర్ను మెచ్చి అప్రూవ్ చేసి 202 కోట్ల రూపాయల్లో భాగంగా ఒక 101 crores అడ్వాన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదే కాలంలో వచ్చింది. అయితే దురదృష్టం అధికారం కోల్పోయినాము. జరిగిన తర్వాత కోతి కొబ్బరి చిప్ప దొరికింది. రేవంత్ రెడ్డి గారికి అధికారం కొబ్బరి చిప్ప లెక్క దొరికింది. విచ్చలవిడి అధికారము, డూడు బసవన్న లెక్క నాటకాలాడే అధికారులు ఇక ఇష్టం వచ్చినట్టుగా స్వార్థపరమైనట్టుగా రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడడం కోసం అన్నట్టుగా ఈ యొక్క పిఎం ఏక్తా మాల్ నేను చాలా బాధ కలిగించింది. నిజంగా నేను భిక్షపతి గారిని అన్నాను, నేను అరే ఎంత అద్భుతమైన పని చేసిండ్రు అబ్బా మీరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేద కళాకారులకు ఇప్పుడు ఆదిలాబాద్ డోక్రా మెటల్ క్రాఫ్ట్, భద్రాద్రి కొత్తగూడెంలో వరంగల్ దుర్రీసు, హనుమకొండలో వరంగల్ కలంకారీ, హైదరాబాద్లో బిద్రీలు అని చేస్తారు, తర్వాత జగిత్యాల్లో పెంబర్తి, జనగాంలో పెంబర్తి, తర్వాత తోలుబొమ్మలు, జయశంకర్ భూపాలపల్లిలో కలంకారీ కళలు, జోగులాంబలో గద్వాల చీరలు, కామారెడ్డిలో నిర్మల్ పెయింటింగ్లు, కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీ, ఖమ్మం ఖాదీ, ఆసిఫాబాద్లో డోక్రా మెటల్ క్రాఫ్ట్స్, మహబాద్లో బతుకమ్మ డాల్స్, ఇట్లా మొత్తం చూసుకుంటే 33 జిల్లాల్లో మనకు 33 ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఉత్పత్తులన్నిటికి కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక స్టాల్ కేటాయిస్తూ మళ్ళీ మనకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రానికి కూడా ఒక్కొక్క స్టాల్ను కేటాయిస్తూ అట్లాంటిది దేశంలో ఉన్న ఉత్పత్తులు తెలంగాణ ఉత్పత్తులు ఆ మాల్లో ఉండాలని చెప్పని. అంటే ఏమవుతుంది, రాష్ట్రంలో ఉన్న బీసీ కళాకారులు, ఎస్సీ కళాకారులు, ఎస్టీ కళాకారులు, పేద కళాకారులు, ట్రెడిషనల్గా వచ్చినటువంటి కళలన్నింటినీ కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ ఒక కేంద్రంగా షోకేజ్ చేసుకున్నట్టయితే ఆ ఉత్పత్తులకు పేరు వస్తుంది, ప్రామాణికత వస్తుంది, తెలంగాణకు పేరు వస్తుంది, తెలంగాణకు సంపద కూడా వస్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైన ఒక ప్రాజెక్టును వీళ్ళు కష్టపడి ఆ రోజు రూపకల్పన చేస్తే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసిండో నేను తమరి దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ప్రాజెక్టు ఇది 6 ఫ్లోర్ల కోసం ప్రాజెక్టును కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. 101 కోట్లు వచ్చేసినాయి. అధికారం వచ్చింది, కోతి కొబ్బరి చిప్ప దొరికింది, ఇక డ్రామా మొదలుపెట్టిండు. ఏం డ్రామా అంటే మీరు చూడండి, 6 ఫ్లోర్లను కాస్త 43 ఫ్లోర్లు అని చెప్పి మార్చిపడేసిండు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 95% ఉన్నటువంటి ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన ఉత్పత్తి కళల కోసం ఒక యునీక్ మాల్ ఉండాలా అని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తే దానికి ఒప్పుకొని మా భిక్షపతి గారు, కేటీఆర్ గారు కష్టపడి దాన్ని నాకు స్థాయికి తీసుకొచ్చి ఒక రూపుదిద్దు చేసి కేంద్ర ప్రభుత్వంతో అప్రూవల్ పట్టుకొస్తే దానిపైన రియల్ ఎస్టేట్ దందాలు చేయాలా, పైసలు దొబ్బుకోవాలా అని చెప్పని ఇగో ఇదన్న డిపిఆర్. ఇది 43 ఫ్లోర్ల డిపిఆర్. దీన్ని లీజ్ అగ్రిమెంట్, ఇది మొదలు ఏమో 6 ఫ్లోర్లకే లీజ్ అగ్రిమెంటు 5.16 గుంటలు అని చెప్పని 5 ఎకరాల 16 గుంటలు అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 43 ఫ్లోర్లు, లీజ్ అగ్రిమెంట్లో కూడా 5.16 అని. ఇది లీజ్. లిప్కో అని దీన్ని ఇక్కడ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. లిప్కో ఈజ్ ఏ లిడ్ క్యాప్ అంటే ఏంది, చర్మ వృత్తి కళాకారుల యొక్క వృత్తులను కాపాడుతూ వాళ్ళని ఆర్థికంగా సమున్నతం చేయడం కోసం అని చెప్పి పెట్టినటువంటి ఒక ట్రెడిషనల్ సంస్థ. దానికి సంబంధించిన ఆస్తి అది. ఆ ఆస్తిని లీజుగా తీసుకున్నప్పుడు వచ్చే ప్రాఫిట్స్లో కూడా వాళ్ళకు కూడా సమానమైన హక్కు ఉంటుందని చెప్పని లీజ్లో వీళ్ళు మాట్లాడినరు అంతకుముందు. దీని అగ్రిమెంట్ మాత్రం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. బట్ 43 ఫ్లోర్లకు వచ్చింది కథ. 6 ఫ్లోర్లు పోయింది, 43 ఫ్లోర్లకు వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. దానికి సంబంధించినటువంటి ఒక టెండర్ 24లో అధికారంలోకి రాగానే కథలు మొదలుపెట్టిండు. ఎక్కడెక్కడ పైసలు దొబ్బనో అదే పని మొదలుపెట్టిండు. దానిలో భాగంగా ఈ టెండర్ ఇచ్చిండు. ఇది ఎగ్జిక్యూట్ కాలే, ఇది పక్కకు పెట్టేసిండ్రు. ఇది ఇట్లా జరిగిన తర్వాత జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని నేను తమరి దృష్టికి తీసుకొస్తా. ఒక 7 రకాలైనటువంటి ఒక మ్యానిపులేషన్స్ దీంట్లో జరిగినాయి. అవి స్పెసిఫిక్గా ప్రజలు దయచేసి నోటీస్ చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 6 ఫ్లోర్ల బిల్డింగ్ను గుట్టు చప్పుడు కాకుండా 43 ఫ్లోర్లకు మార్చిపడేసినాడు. ఇది ఫండమెంటల్లీ ఫ్రాడ్.
అండ్ దిస్ వాజ్ నాట్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డిపిఐఐటి ఏదైతే 101 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక డిపిఆర్కు ఏదైతే ఇచ్చిందో ఈ డిపిఆర్ బేసిస్ మీద 101 crores వచ్చినాయి. దీన్ని పక్కకు పెట్టేసిండు. ఇష్టారాజ్యం, మనమాని, అధికారం ఉంది కదా అని చెప్పని 43 ఫ్లోర్ల బిల్డింగ్ను అని చెప్పని పెట్టిండ్రు. ఇది ఫండమెంటల్గా చేసినటువంటి ఒక మొట్టమొదటి ఫ్రాడ్. దీనికి ఏ రకమైనటువంటి అప్రూవల్ లేదు. దీంతో పాటుగా నేను ఇంతకుముందు ఫస్ట్లో లెటర్ చెప్పిన ఏదైతే డిపార్ట్మెంట్ ఫర్ డిపిఐఐటి వాళ్ళు రాసిన లేఖలో 43 ఫ్లోర్లు అని చెప్పని మీరు ఒక డిపిఆర్ అంటున్నారు. మరి జిహెచ్ఎంసీ దగ్గర ఎట్లా 31, 35 ఫ్లోర్లు అంటా ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి ఒక ఔచిత్యమైందని చెప్పిండ్రు. ఇది రెండో ఫ్రాడ్. మూడోది, ఇప్పుడు మీరు ఇల్లు కడతారన్నా, మీరు ఇల్లు కడితే ఏం చేస్తారు? ఫస్ట్ 100 గజాల భూమి, 200 గజాల భూమి తీసుకొని దానిపైన ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి పోయి బిల్డింగ్ ప్లాన్ తయారు చేసుకొని ఆ బిల్డింగ్ ప్లాన్ జిహెచ్ఎంసీకి ఇచ్చిన తర్వాత ఆ జిహెచ్ఎంసీ వాడో లేకపోతే స్థానిక మున్సిపాలిటీ వాడో గ్రామ పంచాయతీ వాడో పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు గడపార తీసుకొచ్చి పార పట్టుకొచ్చి మీరు తవ్వుతారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు గుంటలు దోమని? ఇప్పుడు మీరు పోయి గుంట దోవరన్నా, మీరు మీ ఇంటి ముందు చిన్న గుంట దోవరి జిహెచ్ఎంసీ వాడు వచ్చి మీ ఇంటి ముందు పనిష్మెంట్ ఇచ్చి మీకు ఫైన్ వేయకపోతే అడగండి. పర్మిషన్స్ లేవు, ఏమీ లేవు. దాదాపు ఎస్కవేషన్ అని చెప్పని అక్కడ మొదలుపెట్టిన మీరు పోయి చూడండి. కెమెరాలు పట్టుకొని నేను పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లేదు గూగుల్లో కొడితే కూడా ఇప్పుడు మీకు కనబడుతుంది, జీపీఎస్ మ్యాప్స్లో కూడా కొడితే ఆ గుంటల లోతు ఎట్లుందని మీకు కనబడుతుంది. ఇప్పుడు నో పర్మిషన్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ, నో పర్మిషన్ అబ్సల్యూట్లీ టు గో హెడ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే టెండర్లు కాలేదు, ఎవడు కడతాడో తెలియదు, ఏం కాలేదు. దాన్ని తొమ్ముడు మొదలుపెట్టిండ్రు. ఎన్ని కోట్లకు దోతున్నారు తెలుసా నా గుంటలు? వాళ్ళు మొదలుపెట్టింది 7,78 7.78 crores కోసం అని చెప్పని టెండర్స్ పిలిచిండ్రు. ఇగో ఇది కథ. ఒరుసు నరసింహమాట వీని అడ్డం పెట్టుకొని పైసలు దొబ్బాలని చూస్తాను. 7,78 లక్షల రూపాయలకు గుంటలు దవ్వడానికి పర్మిషన్ లేకుండా ప్రభుత్వమే కంచె చేను వేసినట్టుగా 7,78 లక్షలకు టెండర్లు పిలిచి నేను దొరకప్ప చెప్పిండ్రు. ఆయన తోతూనే ఉన్నాడు, తోతూనే ఉన్నాడు. తొమ్మిన తర్వాత ఏంది అని అంటే ఇప్పుడు బేస్మెంట్ల లెక్క మారింది, లోతు పెరిగింది. ఈ 7 కోట్ల లెక్క కాదు, నమ్ముతారా ఎంత పెరిగిందో? 8 కోట్లు, 9 కోట్లు, 10 కోట్లు కాదన్న, 26,04,00,000లకు పెరిగింది. ఏం పరిపాలన, ఏం తమాషనా ఇది? వీళ్ళు జిహెచ్ఎంసీ కమిషనర్ మా మదన్న ఇల్లు కట్టుకుంటా అని చెప్పని కింద బేస్మెంట్ తూకుంటాడా జిహెచ్ఎంసీ కమిషనర్? ఊకుంటారా? తమాషా చేస్తున్నారా మీరేమన్నా? ప్రజలకో న్యాయము, రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తే ఆయనకో న్యాయం ఉంటుందా? 7 కోట్లకు గుంటలు దోవటానికి కాంట్రాక్ట్లు ఇస్తారు, 26 కోట్లకు దాన్ని పెంచేసి దాని ద్వారా లూటీ చేయాలని ఒక ప్రయత్నం ఇవాళ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి తమరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇకపోతే మ్యానిపులేషన్ 3, నేను రెండు ముచ్చట్లు చెప్పిన మూడో ముచ్చట ఓవర్ నైట్. ఇగో ఇది ఇన్వెస్టర్ టవర్ అని పట్టుకొచ్చింది. మళ్ళా కాయా పియా కూర్చున్న ఈ పోడా చేయానా అంటారు మీరు. ఇప్పుడు 2 డిపిఆర్లు చూపెట్టినా మీకు, ఇది 3వ డిపిఆర్. గుంటలే దొంగలేదు, ఇంకా 3వ డిపిఆర్కి వచ్చింది ఇది. ఈ 3వ డిపిఆర్లో మొదలేమో 2 లక్షల స్క్వేర్ ఫీట్ల టవర్స్. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 2 లక్షలను 10 లక్షలకు చేసి పడదొబ్బిండు. మళ్ళీ ఏం పురుగు తిరిగిందో, అపర్ణోడు మాట్లాడిండా, వంశీరామోడు మాట్లాడిండా, ఎవడు మాట్లాడిండో మాట్లాడంగానే దీన్ని మొత్తానికి 27 లక్షల స్క్వేర్ ఫీట్ల టవర్ అని చెప్పని పట్టుకొచ్చిండు. 27 lakhs టవర్. ఇది ఇన్వెస్టర్ టవర్ అని చెప్పని 25లో 2025లో దీన్ని పట్టుకొచ్చినటువంటి ఒక పరిస్థితి. దీని వ్యయం 200 కోట్ల. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద వర్గాలకు సంబంధించినటువంటి ఒక పిఎం ఏక్తా మాల్ను పెట్టుబడిదారులు మార్చిపడేసిండు. పేదోళ్ళ మాల్ను పెట్టుబడిదారులుగా మార్చిపడేసిండు, మాల్గా మార్చేసిండు. 2 లక్షల్ని 27 లక్షలకు పెంచేసిండు. కన్సార్టియం అని చెప్పని వంశీరామ్ను
అపర్ణని ఇద్దరిని మెర్జ్ చేసి పడేసిండు. సారే మొత్తం ఇదంతా కథ ఆఫీస్లో కూర్చోబెట్టి ముచ్చట్లు చేసినట్టే ఉంది. చేసి పడేసిండ్రు. గాథ కింద పంది కొక్కులు లెక్క ఇవాళ ప్రజల సంపదలను పేదోడికి మాల్ కూడా ఉండొద్దా? డబ్బునోళ్ళకే ఉండాలా మాళ్ళు? బడబడ బాబులు పెద్ద పెద్ద కార్లు వేసుకొని పోయినోడే మాళ్ళు. పేదోళ్ళ వృత్తులు ఉన్నాయి, ఉత్పత్తులు ఉన్నాయి, గర్వపడేటువంటివి. జాతి 100 సంవత్సరాలు గర్వపడే ఉత్పత్తులు పేదోళ్ళు తయారు చేస్తున్నారు. ఆ వృత్తులకు ఓ మాల్ వస్తే మీకెందుకు రాబోయ్ కంటగింపు? వదిలిపెట్టరు రాబోయ్. మొత్తం భూములు బుక్కుతూనే ఉన్నారు మీరు. అమ్మ పందికొక్కలు బుక్కినట్టే బుక్తా ఉన్నారు భూములు, హైదరాబాద్ చుట్టుపట్ల భూములు. ఆ పేదోళ్ళకు ఒక్క మాల్ ఏదో వచ్చింది అదృష్టానికి, ఆ మాల్ను కూడా దెబ్బతింటారు రాబోయ్ మీరు. యూనిక్ ఐడెంటిటీ, ఒక యూనిక్ ఐడెంటిటీ, యూనిక్ ఎగ్జిస్టెన్స్, యూనిక్ మార్కెటింగ్ ఆపర్చునిటీ, యూనిక్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు పేద వర్గాలకు వస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చేయాలని చెప్పని వంశీరామ్ను అపర్ణను పట్టుకొచ్చేసి దాన్ని యూనిటీ మాల్ ట్విన్ టవర్స్ అని చెప్పని 27 లక్షల స్క్వేర్ ఫీట్లు. దీంట్లో మీకు చెప్తే మీరు బాధపడతారన్నా ఇంకో విషయం చెప్తాను నేను. ఇంట్లో టెండర్లు ఎట్లా పిలిచిండ్రు, ఎంత డ్రామాలు చేసిండ్రో నేను తమ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను నేను మీ దృష్టికి. ఈ టెండర్స్ను 7 పార్టిసిపేట్ అయినరు. ఈ టెండర్లో వీళ్ళు టెండర్లు పిలిస్తే మాకున్న సూత్రప్రాయమైన సమాచారం ప్రకారంగా వంశీరామ్ బిల్డర్స్ మోహన్ అంటే ఆయన ఎవరో జనరల్ మేనేజరు పార్టిసిపేట్ అయ్యిండు. ఆర్ఎంజెడ్ కన్స్ట్రక్షన్స్ హర్ష అటు ఎవరో, ఎన్జేఆర్ కన్స్ట్రక్షన్స్ జనార్దన్ రావు అటు ఎవరో, వెంకటరెడ్డి కేఆర్సి అటు ఎవరో, తర్వాత రాజేష్ తొలుజా జనరల్ మేనేజర్ బ్రిగేడ్ కన్స్ట్రక్షన్స్ అట, శ్రీనయ్య అట షాంగ్రిలా కన్స్ట్రక్షన్స్, సతీష్ బాబు ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పని ఈ 7 ప్రీబిడ్ కాన్ఫరెన్స్ అంటాం కదా. ఏ 27 లక్షల స్క్వేర్ ఫీట్లకు పెంపడంలో జరిగినటువంటి ఒక టెండర్కు ప్రీబిడ్ కాన్ఫరెన్స్ జరిగితే 7 అటెండ్ అయినరు. మరి 7 బెదిరించిండ్రో అదిరిచ్చిండ్రో మరి వెనక నుంచి ఎవరెవరు ఫోన్ చేసిండ్రో తుపాకులు పెట్టిండ్రో ఏం పెట్టిండ్రో ఏమో తెలియదు. కానీ కేవలం 2 మాత్రమే, అది కూడా జాయింట్ కన్సార్టియంగా అపర్ణ బిల్డర్సు, మరి ప్రీబిడ్లో అపర్ణ బిల్డర్స్ అటెండ్ అయినట్టు కూడా కనబడతలే. ప్రీబిడ్లో అపర్ణ బిల్డర్స్ కాలే. ఏమంటారు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలక్కువదు అని. రాజు తలుచుకున్నాడు అపర్ణ బిల్డర్స్ను కన్సార్టియంగా జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కన్సార్టియం అని చెప్పని అందులో ఎంటర్ చేసుకున్నారు. తూ ఇతనా తుకడా ఖా మా ఇతనా తుకడా ఖాతం అని చెప్పని, ఇస్మే మేరకు ఇతనా తుకడా దేవు అని చెప్పని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు మొత్తానికి వాళ్ళ ఇది టెండర్ మ్యానిపులేషన్స్ ఎట్లా జరిగినాయి అనటానికి ఇదొక ఎవిడెన్స్ అనేటువంటి ఒక విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇది టెండర్ మ్యానిపులేషన్స్. వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు బయట ఇప్పటికి అడుగుతున్నాం మేము మా చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి కొంత అటు ఇటు అడుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రజెంటేషన్స్లో ఏం చెప్తా ఉన్నారు? Based on the evaluation, the consortium comprising of Vamshiram Builders Developers Private Limited and Aparna Infra Housing Private Limited emerged as the highest bidder, 9,18,000 square feet plus parking area against the minimum area of 9 lakh square feet plus parking, and was declared to the select bidder. అయితే అన్న ఇది కేర్ఫుల్గా అయినాల్సిన ముచ్చటాన. ఇది 27 లక్షల స్క్వేర్ ఫీట్ల టవర్లు, దాంట్లో ఎంగిలి మెతుకులేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బిల్డర్లు ఈ జాయింట్ కన్సార్టియం ఇస్తున్నటువంటి ఒక షేర్ ఎంత అంటే 9 lakh స్క్వేర్ ఫీట్. ఈ 9 lakh స్క్వేర్ ఫీట్ ఇనీషియల్ టెండర్లో వీళ్ళు పొందుపరిచినటువంటి ఒక ప్రామాణికత. బిల్డర్ ఎవడైనా సరే మాకు మినిమం 9 lakh ఇవ్వాలంటే ఆడేం చేసిండు, 9,18,000 అంటే 2 ఫ్లాట్లు ఎక్కువ చేసిండు. 9,18,000 అని చెప్పని వాడికి మినిమం 9 lakh అంటే 10 lakhs తీసుకోవచ్చు, 20 lakhs తీసుకోవచ్చు, ఎక్కువ నెగోషియేట్ చేయొచ్చు. అది పెద్ద కాస్ట్లీ ల్యాండ్, దొరకదు కదా భూమి. అది ముందు మల్కం చెరువు, వెనక దుర్గం చెరువు, పెద్ద పెద్ద టవర్లు, దాని వాల్యూ రేపు పొద్దుగాల 500 కోట్ల రూపాయలు అవుతుంది. 100 ఏళ్ళు ఉండేటువంటి ఏరియా కాబట్టి యూ కుడ్ స్టిల్ బార్గెన్ ఫర్ ఎ బెటర్ షేర్. 9 లక్షలకు 18,000 గజాలు అని చెప్పని అడిషనల్ స్క్వేర్ ఫీట్లను యాడ్ చేయగానే ఆయనకు టెండర్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకు? దీంట్లో షేర్లు దొబ్బుతున్నది ప్రభుత్వ పెద్దలు. ఇది ఇన్వెస్టర్ టవర్కి సంబంధించినటువంటి ఇది. దీంట్లో 2-3 ఎట్లా పెట్టి ఇప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తారంటారు కదా. ఒకటేమో 18,000 స్క్వేర్ ఫీట్లకే టెండర్ను పాస్ ఆన్ చేసి ఇచ్చేసినావు. రెండోది
202 కోట్ల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ ఏక్తా మాల్ కట్టమని ఇచ్చింది కదా, అది నీకు బ్యాక్ టు బ్యాక్ కింద నీకే ఇచ్చేస్తా అని చెప్పని టెండర్ అగ్రిమెంట్లో రాసుకున్నారు అని చెప్పని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా రేపు పొద్దుగాల టీడీఆర్ రైట్స్ లేకపోతే ఎఫ్ఎస్ఐ నిర్మాణానికి సంబంధించిన ఎడిషనల్ అనుమతులు ఏమైనా వస్తే అవి నువ్వే తీసుకో. మాకైతే 9,18,000 ఇచ్చేసేయి, ఇంకా నువ్వు దొబ్బకతిని రాబాయి. 18 లక్షలు నువ్వు దూను, దానిపైన జిహెచ్ఎంసీని మేనేజ్ చేసుకో, రేవంత్ రెడ్డిని మేనేజ్ చేసుకో, మళ్ళీ 10 లక్షలు కట్టుకో, మొత్తం నువ్వే దొబ్బితినని చెప్పని టెండర్ అగ్రిమెంట్లో పొందుపరిచినట్టుగా వార్తలు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎవడు సొమ్మిది? నీ భూమి అయితే అట్లే చేస్తావా అన్న? రేవంత్ రెడ్డి సొంత భూమి అయితే అట్లే అగ్రిమెంట్ చేస్తాడా? ఆయన సొంత భూములు, ఆయన చుట్టాల భూములు అయితే అట్లే చేస్తాడా? ఎందుకు? పేదోళ్ళ ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, తర్వాత పేదోళ్ళ మాలు. ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ. ఇకపోతే లీజ్, నేను ఇంతకుముందు చెప్పినాను, ల్యాండ్ వాజ్ టేకెన్ ఫ్రమ్ లిప్కో ఆన్ 33 years ఆఫ్ లీజ్. 33 ఏళ్ల లీజ్ కోసమే మా భిక్షపతి అన్న సాక్ష్యం, మా బ్రదర్ సాక్ష్యం. 33 ఏళ్ల కోసం మాత్రమే లీజ్ తీసుకున్నారు. ఎక్స్టెన్సిబుల్ బై 33 years మోర్, అంటే 66 ఏళ్ల కోసం మాత్రమే లీజ్ లిప్కో ఇచ్చినట్టుగా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొచ్చిండ్రు. అంతే కదరా? అంతే, 66 ఏళ్లకు లీజు. రేవంత్ రెడ్డి గారు, వంశీరామ్ బిల్డర్లు, అపర్ణ బిల్డర్లు ఏం కమిషన్లు ఇస్తున్నారో, ద ల్యాండ్ టైటిల్ హాజ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ ఫ్రీ హోల్డ్ బేసిస్. చాలా నేరం జరుగుతుంది. నేను చాలా చిన్న విషయాలు మాట్లాడుకోవట్లే, మనం ఇదేదో మామూలు పొలిటికల్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. ప్రభుత్వము అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎట్లా విచ్చలవిడిగా దోపిడికి పాల్పడుతుందంటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇది ఎ ల్యాండ్ దట్ వాస్ టేకెన్ ఫ్రమ్ లిప్కో ఆన్ ఎ లీజ్ బేసిస్ ఆన్ ఎన్ అగ్రిమెంట్ వాజ్ లేటర్ కన్వర్టెడ్ యాజ్ ఎ ఫ్రీ హోల్డ్ ట్రాన్స్ఫర్. ఎవడయ్యా జాగిరది? మనందరు జాగిరది. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వంశీరామ్కు, అపర్ణానికి ఎట్లా కట్టి పెడతావు? ఇంటర్న్ లిప్కోకి ఏమి ఇచ్చినావు? ఎవరిది లిప్కో? అది లిప్కో దళితులది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దళితులది. దళితుల అభ్యున్నతి కోసం ఒక లిప్కో ఏర్పరిచి వాళ్ళకు ఆస్తులు ఇస్తే, ఆ ఆస్తుల మీద ఒక ఏక్తా మాల నిర్మాణం చేసి దాని ద్వారా వచ్చే లాభాన్ని లిప్కోకి ఇవ్వాలా అని చెప్పని వాళ్ళు ఒక ఆశయంతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా భిక్షపతి వీళ్ళంతా ఆలోచించి ఒక నిర్మాణాన్ని ముందుకు పట్టుకొస్తే, నువ్వు ఇవాళ వంశీరామ్ పాలు చేస్తావా? అపర్ణ వాడికి కట్టబెడతావా? హౌ ఇస్ ఇట్ జస్టిఫైబుల్ సార్ రేవంత్ రెడ్డి సార్? ఈజ్ దిస్ నాట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్? ఇది నమ్మక ద్రోహం కాదా? ఏం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏం చేసినావు నువ్వు? ప్రజల యొక్క మాన ప్రాణాలను, ఆస్తులను, హక్కులను కాపాడుతా అని చెప్పని ప్రజల సంపదని వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం న్యాయమా? ఇది 4వ తప్పు. 5వ తప్పు నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇగో ఈ లెటర్ అన్నది 101 కోట్ల రూపాయలు వచ్చినాయి కదా. ఆ 101 కోట్ల రూపాయలను 27 కోట్ల రూపాయల తొమ్మకానికి వరుస నరసింహకి ఇచ్చిండు కదా. ఇంకో 60 కోట్ల రూపాయలు పర్మిషన్ ఫీజ్ హాజ్ బీన్ పెయిడ్ టు జిహెచ్ఎంసీ. బడ జోక్. అమ్మ తమాషా అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు కడతావా అన్న పర్మిషన్ ఫీజు? ఏమన్నా మన బిల్డింగ్ పర్మిషన్ ఫీజు ఎప్పుడు కడతామే? పర్మిషన్ లెటర్ వచ్చినాక నానే? అంతేనా? రాకముందే కట్టేస్తామా? పర్మిషన్ లెటర్ ఇచ్చినాక. దేని మీద పర్మిషన్ లెటర్ రావాలి నీకు? నువ్వు డిజైన్ డాక్యుమెంట్ ఇచ్చి, ఆ డిజైన్ డాక్యుమెంట్ వాడు జిహెచ్ఎంసోడు డీవియేషన్స్ లేవు, అన్నీ మంచిగానే ఉన్నాయని చెప్పని వాడు టౌన్ ప్లానింగ్ వాడు వాడో వీడో వచ్చి మొత్తం సర్టిఫై చేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ బికాజ్ ద మాల్ అందరు సర్టిఫై చేసిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ అగ్రీడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, సో దేర్ ఫోర్ ఈజ్ పర్మిటెడ్ టు గో ఆన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ అన్న తర్వాత, అయ్యా నాకు పర్మిషన్ వచ్చింది కదా అని చెప్పని మనం పోయి డబ్బు కడతాం. 4 to 26 నాడు 60 crores of rupees have been paid to GHMC. Is this not misutilization? Is this not violation of the expenditure of the Government of India sanctioned grant? ఇది మ్యానిపులేషన్ కదా. మా కేటీఆర్ గారు పాపం ఈవీ ఫార్ములా రేస్ కోసం ఇక్కడ ఈవీ సెక్టర్ను ప్రమోట్ చేయాలా అని చెప్పని ఒక అగ్రిమెంట్లో భాగంగా
ఆందోళనోడు ఓడో జారకపోతే మొత్తమే రేస్ ఆడబోతుందో, ఈవీ సెక్టర్ ఎక్కడ నాశనం అవుతుందో, ఈడ కూడా ఈవీ బ్యాటరీలు కావాలా, ఈవీ కార్లు కావాలా, అవి కావాలని చెప్పని పాపం ఆయన ఫ్రమ్ హెచ్ఎండిఏ అకౌంట్ ఇఫ్ ఇట్ హెస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ అకౌంట్ టు ప్రొటెక్ట్ ది అగ్రిమెంట్. ఈడ అగ్రిమెంట్ లేదు, అగ్రిమెంట్ లేదు. అల్లుడా మన జిహెచ్ఎంసీ రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఇస్తావు నువ్వు? ఎవడి పైసలు ఇవి? కేంద్ర ప్రభుత్వం నీకు మాల్ కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చింది. మాల్ ఎవరు కడుతున్నాడు? ఇప్పుడు ఎవరు కడుతున్నా మాల్? వంశీరామ్ బిల్డర్స్ అపర్ణోడు కడుతుండు. ఈ పర్మిషన్ ఫీజు ఎవడు కట్టాలా? ఎవడు కట్టాలన్నా? భయపడకురే. ఎవరు కట్టాలా? వంశీరామ్ కట్టాలా కదా అన్న? వంశీరామ్ కట్టడానికి స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఎట్లా కడుతుంది? 60 లక్షల రూపాయలు, 60 కోట్లు, 27 కోట్లు తొమకానికి స్టేట్ ట్రేడింగ్ ప్రమోషన్ స్టేట్ ప్రమోషన్ కార్పొరేషన్ ఎట్లా ఖర్చు పెడుతుంది? ఏం తమాషిది? వంశీరాముడు కట్టాలా, అపర్ణోడు కట్టాలా, తొమ్మించుకోవాలి వాడే, జిహెచ్ఎంసీ ఫీజులు కట్టాల్సింది వాడే. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను అచ్చా అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ టెండర్ వేయడానికి ముందే 60 కోట్ల రూపాయలు కట్టిపడుతుంది. బిఫోర్ ఫైనలైజింగ్ ద టెండర్స్ టు అపర్ణ అండ్ వంశీరామ్ 60 crores హ్యావ్ బీన్ పెయిడ్. ఇంతకంటే ఎక్కువ మాకరీ ఇంకేమైనా ఉంటుందా? నాకు అర్థం కానట్టు ఒక విషయం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఇద్దరి కోసం మాత్రమే ఈ టెండర్ను మ్యానిపులేట్ చేసిండు, దెవలాడుతున్నాడు బిడ్డాడు. అధికారంలోకి రాగానే ఈ 6 టవర్లను 6 ఫ్లోర్లను ఎట్లా 10 చేయాలా, 10 టవర్లను 10 టవర్లు చేసిండు. మంచి బిల్డర్ కోసం చూసిండు, ఎవడు రాలేదు, వీళ్ళని పట్టిండు. ఎట్లా అటు ఇటు మొత్తానికి ఇవాళ దీన్ని 27 లక్షలు అని చెప్పాను. అందులో ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు ఈ సార్కు పోతుందో ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ అని, పర్ స్క్వేర్ ఫీట్ ఫీజులని నరేంద్ర మోడీ గారే అన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ అంటే లోకల్ బీజేపీ సపోర్ట్ చేయదు. నరేంద్ర మోడీ పేరు మీద నిర్మాణం చేపడుతుంటే దాంట్లో అవకతవకలు జరిగితే లోకల్ బీజేపీ మాట్లాడదు. ఈ మొత్తం మ్యానిపులేషన్ అంతా కూడా కేవలం అంటే కేవలం ఇద్దరిని కాపాడడం కోసం, తద్వారా లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రయత్నం. దీంట్లోనే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ అగ్రిమెంట్లో లిమిటెడ్ లయబిలిటీ ప్రపోజిషన్ను పట్టుకొచ్చిండ్రు, టీడీఆర్ మినహాయింపులు ఇచ్చినారు. తర్వాత మనకు ప్రభుత్వానికి కేటాయించినటువంటి 9 లక్షల స్క్వేర్ ఫీట్లను కూడా వాడే మార్కెట్ చేయొచ్చు, వాడే అమ్మి పెట్టొచ్చు అని చెప్పని. అంటే అడ్డుకు పావుసర్ లెక్క వాడు అమ్ముతాడు, ఏదో ఇంత పైసలు తీసుకుంటే సపరేట్గా దొబ్బేస్తామని చెప్పని. దాంట్లో కూడా మొత్తం ఇది ఒక ఫ్రాడ్. కేటీఆర్ గారు నేను మొదట్లో చెప్పినట్టుగా దీన్ని లేవనెత్తంగానే కేంద్ర ప్రభుత్వం నిద్రలేసింది, వాళ్ళు కూడా లేఖ రాసిండ్రు. బట్ అవర్ ఫైట్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్. మేము తప్పనిసరిగా దీన్ని ఇంకా బలంగా తీసుకెళ్తాం. మేము మొన్న టెసరాక్ట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి కేటాయించినటువంటి ఒక భూముల్లో జరిగినటువంటి ఒక అవకతవకల విషయంలో మేము లోకాయుక్తకి వెళ్ళినాం. వి ఫైల్ ద కంప్లైంట్ దేర్. ఇప్పుడు లోక్పాల్ దగ్గరికి పోతాం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణం జరుగుతుంటే ఆ నిధులలో జరిగినటువంటి ఒక అవకతవకల విషయంలో తప్పనిసరిగా లోక్పాల్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి లోక్పాల్ దగ్గర కూడా పోతాం. నేను చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. యూ కాంట్ చీట్ అండ్ లూట్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీథింగ్. పేద వర్గాలకు సంబంధించింది ఇన్ఆర్బిట్ మాలో, నాకు మాల్స్కి ఎక్కువ పోను కాబట్టి పేర్లు ఎక్కువలేవు కదా, ఒకటే కనబడుతుంది. ఇన్ఆర్బిట్ మాలు, సిటీ సెంట్రల్ మాలు, ఇటువంటి కట్టేటోళ్ళ దగ్గర ఏమో దోపిడీ చేస్తే చేసినవో ఏమో, ఆ కమిషన్ ఏందో కథ ఏందో. ఇది పేదోళ్ళది. ఇది చిన్న పేద కళాకారుల కోసం కట్టినటువంటి ఒక రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వవు, 20,000 crores నిధులు ఇవ్వవు నువ్వు, బీసీ సప్లాన్ అమలు చేయవు నువ్వు, ఎక్కడికక్కడ బీసీలను ఎక్కడికక్కడ పిసికిపాడు దొబ్బుతున్నావు, చంపేస్తున్నావు, వాళ్ళు నాగం చేస్తున్నావు. ఆఖరికి వాళ్ళు ఏదో వాళ్ళ వృత్తులను షోకేజ్ చేసుకునే ఒక మాల్ వస్తే దాన్ని సర్వనాశనం చేసి దాని ఎగ్జిస్టెన్స్ను, దాని ఐడెంటిటీని నాశనం చేసేటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించడం ఏదైతుందో అన్యాయం, అక్రమం. ఇది ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 14, ఇట్లా చాలా రకాలైనటువంటి ఉల్లంఘనలు జరిగినట్టుగా స్పష్టంగా కనబడుతున్నటువంటి ఒక ధర్మిలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు నైతికత ఉంటే రేవంత్ రెడ్డి గారు దీనిపైన అసెంబ్లీలో, కౌన్సిల్లో దీనిపైన చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. మేము వీఆర్ రెడీ ఫర్ ఎ డిబేట్ విత్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్, విత్ ఆల్ ది ఎవిడెన్సెస్, వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ ఇన్ అ లిమిటెడ్ మేనర్. చర్చకు సిద్ధమా? ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు అసెంబ్లీలో, కౌన్సిల్లో చర్చకు సిద్ధమా? పొద్దున్న లేస్తే వీడిని తిట్టా, వాణి తిట్టా, ఈ బూతు ఆ బూతు సందట్ల సడమేయగలలేక దోసుక దొబ్బు తినాలా? ఎట్లా?
హౌ ఇస్ ఇట్ వర్క్? రాష్ట్రం ఏం కావాలా? కాబట్టి ఈ టెండర్ ప్రక్రియను ఆపమని చెప్పని కోరుతున్నాము. 5 ఎకరాల 16 గుంటల నుండి అపర్ణవుడికి వాళ్ళకి కాబట్టి దాన్ని ఇంకొక ఎకరం తీసుకొని మొత్తం ఇది వాళ్ళ 6 ఎకర్ 12 గుంటాలన్నా దీని వాల్యూ ఏం తక్కువ చేస్తే కూడా 1300 కోట్లు ఉంటుంది. ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి ప్రైవేట్. లిప్కో లీజ్, దళితుల లీజ్, అది దళితుల ల్యాండ్, దళితుల లిప్కోకి సంబంధించినటువంటిది. దాని నుంచి లీజ్ తీసుకున్నది వాళ్ళకు ఫ్రీ హోల్డ్ ట్రాన్స్ఫర్ అని చెప్పని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి సిబిఐ విచారణ జరగాల, సిఏజీ విచారణ జరగాలని చెప్పని మేము తప్పనిసరిగా లోపకాల దగ్గర పోతాము. మేము మీడియా మిత్రులు కూడా దండం పెట్టి చెప్తున్నాం, ప్లీజ్, దిస్ ఇస్ అబ్సల్యూట్ హైట్ ఆఫ్ కరప్షన్. దీన్ని రేవంత్ రెడ్డి గారు ఇట్లా స్కాట్ ఫ్రీగా ఉండడానికి వీల్లేదు. దయచేసి హైలైట్ చేయండి, ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. ఈ దోపిడిని దయచేసి అరికట్టడంలో మీడియా సహకరించాలని చెప్పని కోరుతాను. ధన్యవాదాలు. అన్న, ఇప్పుడు ఏమంటారు కదా, దురద నోరు కొంతమందికి, దురదతోటి ఏదేదో మాట్లాడతారు. ఆ దురద వాళ్ళకి తట్టుకుంటప్పటికీ ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు అంటున్నారు. నీకెవడిచ్చినాడు రైట్? పోయి ఈ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తా, ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తా అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. హూస్ దిస్ పర్సన్ స్టార్టెడ్ దిస్? ఆ అమ్మాయి ఏదో సుష్మిత అనుకుంటా కదా, అమ్మాయి పేరు సుష్మితా పటేల్. ఆ అమ్మాయి ఏదో మాట్లాడింది అని ఏదో రభస జరుగుతుంది. అది పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమే కావచ్చు, పార్టీ రాజ్యాంగానికి, పార్టీ అంతర్గత క్రమశిక్షణలకు విరుద్ధం కావచ్చు. అంటే విచ్చలవిడి భూదందాలు చేసి, దోపిడీలు చేసి, అడమైన మ్యానిపులేషన్ చేసి ల్యాండ్ దొబ్బిపోతే రాజ్యాంగాలు లేవా? అది పార్టీ రాజ్యాంగానికి ఇంత శిక్ష ఉంటే కొండలరెడ్డి గారో లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఇట్లా భూములు దోపిడీ చేస్తున్నారని చెప్పని వార్తలు వస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పడా? ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటాడు, నోరిప్పాడు? కాబట్టి ఇది ఆయన విపరీత వైఖరే ఆయనకు ఇవాళ శాపం. నోటి దురుసు, నోటి దురద, ఆ వైఖరే ఆయనకి ఇవాళ శాపం. దెర్ ఇస్ కాంగ్రెస్లో మీ అందరు కూడా తెలుసు కదా, దానికి ఒక కమిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిటీ అని ఉంటుంది. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాలి ఫస్ట్ నీ అప్లికేషన్, రికమెండ్ చేయాలా. డీసీసీ అప్రూవ్ చేసిన తర్వాత అది ఎలక్షన్ పీసీసీలో కమిటీ ఉంటుంది, అక్కడి నుండి కేంద్రానికి పోవాలా. కేంద్రంలో ఒక్కొక్క ఫైల్ని పట్టుకొని ఇటు చదువుతారు, చూస్తారు రకరకాల ఈక్వేషన్. నువ్వే పోయి ఈయనకు ఎమ్మెల్యే, ఆయనకు ఎమ్మెల్యే అంటాడు. మా వాళ్ళు మాట్లాడతలేరు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అనిల్ను, ఈ పిల్లగాన్ని పంపినా నేను, అనిల్ యాదవ్ని పట్టుకొని ఏమంటున్నాడు, ఈ పిల్లగాన్ని నేను రాజ్యసభ పంపినా అని చెప్పారు అంటున్నాడు. పిల్లగాడైతాడు రాజ్యసభ పోయినాడు. అనిల్ యాదవ్ అనేట ఆయన యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, నాట్ వన్స్ ట్వైస్. హీ హెస్ బీన్ దేర్ ఇన్ ద పార్టీ రైట్ ఫ్రమ్ హిస్ ఫాదర్స్ డేస్, హెస్ బీన్ ఎ సీనియర్ వర్కర్. మా శంకర్ గారిని పట్టుకొని ఏదో కులాన్ని పట్టుకొని కులపై ఆయనకి ఇచ్చినా అంటాడు, చేపలు పడితే ఆయనకి ఇది ఇచ్చినా అంటాడు. మరి అమ్మా సాకల ఆయనకి ఇచ్చినా, లేకపోతే మంగళ ఆయనకి ఇచ్చినా, చేపలు పడితే ఆయనకి ఇచ్చిన, ఏం లేదు ఈ భాష. వెన్ యూ టాక్ లూజ్ దెన్ యూ విల్ ఆల్సో గెట్ ఎ లూజ్ రెస్పాన్స్. ఇలా బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో, చూడమని చెప్తున్నాడు అందరికీ. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ద లాంగ్వేజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ కంప్లీట్లీ అగేన్స్ట్ దట్ ఆఫ్ రాహుల్ గాంధీ అని. మైనార్టీల విషయంలో లేకపోతే మిగతా వాళ్ళ విషయంలో ఆయన మాట్లాడుతున్న భాష తీరు ఇది రాహుల్ గాంధీకి పూర్తి వ్యతిరేకం అని చెప్పని. ఈ కర్మ ఏంటంటే దేశం అంతా కోడే కూస్తున్నది, రాహుల్ గాంధీ నోరెప్పుతలేడు. అది పట్టుకొని అలా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇఫ్ సుష్మిత స్పోక్ ఇస్ రాంగ్, రేవంత్ రెడ్డి స్పోక్ ఆల్సో ఇస్ రాంగ్. డెమోక్రసీ అండి ఇది. నేను చేసిన కేసీఆర్ ఎప్పుడని చెప్పుకున్నా అన్న, మస్తునాచార్ని ఫస్ట్ స్పీకర్ చేసిన, స్వామిగౌడ్ని ఫస్ట్ స్పీకర్ చేసిన, బడుగులింగ యాదవ్ని రాజ్యసభ సభ్యుడు చేసిన అన్నాడు. ఆ నోట్లకెళ్ళి ఎప్పుడన్నా పాపం కేసీఆర్ గారి నోటి నుంచి ఎప్పుడన్నా నేను ఫలానోడిని చేసిన నోటి నుంచి అన్నాడా? దళిత బిడ్డ అయినటువంటి ఒక సుమన్ను విద్యార్థి నాయకుడిని నేను ఎంపీ చేసిన చెప్పిండా? గ్యాదర్ కిషోర్ను ఎమ్మెల్యే చేసిన చెప్పిండా? దే హ్యాపెన్ బికాజ్ దే డిజర్వ్ అండ్ డెమోక్రసీ. నువ్వు ఇవ్వచ్చు, వేం నరేందర్ రెడ్డి గారికి ఇచ్చుకున్నా అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నువ్వు అట్ట లేకపోతే రాదు. కానీ వాళ్ళంతా పాపం మన శ్రీహరి కానీ, శంకర్ కానీ, అనిల్ యాదవ్ కానీ, ఇంకా చాలామంది పేర్లు చెప్పినాయి, వాళ్ళంతా కూడా పాపం పార్టీ కష్టపడ్డోళ్ళు కదా. కాబట్టి నోటి దురద ఆయన బంద్ చేసుకుంటే పార్టీ బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటుంది. థ్యాంక్ యూ.